హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. దేవరను మొత్తానికి హిట్ అనిపించేశారు. మరి కొరటాల శివ తర్వాత సినిమా ఏంటి? తారక్ ఇప్పట్లో అయితే అందుబాటులోకి రాడు. పార్ట్ 2 కోసం తారక్ వచ్చే వరకు ఈ దర్శకుడు వెయిట్ చేస్తారా, లేదంటే ఈలోపే ఇంకో సినిమా చేస్తారా? దేవరా సక్సెస్ సెలబ్రేషన్స్ తారక్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చింది. డివైడ్ టాక్ లోనూ ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టడంపై పరిశ్రమలో పెద్ద చర్చ జరుగుతోంది. కమర్షియల్ చిత్రం కావడం కారణంగా ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ తో ఈ ఫీట్ సాధ్యపడింది. అయితే ఈ రిజల్ట్ తాలూకు క్రెడిట్ మొత్తం తారక్కే వెళ్ళింది. ఇప్పుడు దేవరా రిజల్ట్ అందుకోలేకపోయినా కొరటాల తన తర్వాత స్టెప్ ఎటు వేయబోతున్నాడు అన్నది పెద్ద ప్రశ్న. తారక్ తన చేతిలో ఉన్న వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు కంప్లీట్ అయితే తప్ప దేవరా 2 సెట్స్ మీదకు రాలేడు. అది జరగాలంటే వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ పడుతుంది. అప్పటి వరకు కొరటాల దేవరా 2 స్క్రిప్ట్ మీద కుస్తీ పడతాడా అంటే చెప్పలేని పరిస్థితి. ఈ గ్యాప్ లో మరో హీరోతో ఓ మూవీ చేయాలని చూస్తున్నాడు. ఆ మధ్య ప్రభాస్ తో కలిస్తే కమింగ్ ఫ్యూచర్ ఇద్దరు కలిసి సినిమా చేస్తారన్నారు. అయితే ఇది ఈ ఒక్క ఏడాదిలోనే కార్యరూపం దాల్చుతుందని చెప్పలేం. ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో కొరటాల స్టోరీ రాసుకుని నెరేట్ చేస్తే ఏ హీరో కాల్ షీట్స్ ఇస్తాడు? ఆ మాటకొస్తే వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ వరకు ఏ టాప్ హీరో ఖాళీగా లేడు. ఎవరికి వారికి చేతిలో ఫుల్ సినిమాలున్నాయి. మహేష్తో ఏదో చేస్తాడని 2 రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. అయితే అది జరిగే పని కాదు. ఎందుకంటే ఇప్పటికే ప్రిన్స్ జక్కన్న సినిమా కోసం మేక్ ఓవర్ అవుతున్నాడు. ఈ గ్యాప్లో రాజమౌళి ప్రాజెక్టుకు చెక్ పెట్టి ఇటు వస్తాడని చెప్పలేని పరిస్థితి. సో ఎటు చూసినా కొరటాలకు తారక్తో చేయాల్సిన దేవరా 2 తప్ప మరో ఫిలిం కనిపించడం లేదు. దసరా సినిమాల హడావిడి అస్సలు కనిపించడం లేదు. ఏవో సినిమాలు వస్తున్నాయి అంటున్నారే తప్ప థియేటర్కు వెళ్లి చూడాలి అనిపించే బొమ్మ ఒక్కటి హైలైట్ అవ్వడం లేదు. తెలుగు ఆడియన్స్ కి దసరా ఫిల్మ్ ఫెస్టివల్ ఎందుకంతగా కనిపించడం లేదు? తెలుగు సినీ ఆడియన్స్ సంక్రాంతి టైంకు కాస్త ఎక్కువ సీన్ ఇస్తారు. ఆ తర్వాత డిసెంబర్ మంత్ ను గత 2 ఏళ్లుగా సీరియస్ గా చూడడం షురూ చేశారు. తంబీలు ఎప్పట్లాగానే దీపావళిని ఎక్కువగా పట్టించుకుంటారు. మన దగ్గర అది కూడా అంతగా లేదు. వారి సినిమాలను డబ్బింగ్ రూపంలో చూసి ఆనందించడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు దసరాకు ఆల్మోస్ట్ అదే పరిస్థితి. రజనీకాంత్ వెట్టియాంతో వచ్చి వాలిపోతున్నాడు. దసరాకొచ్చే సినిమాల్లో పెద్ద సినిమా మన తెలుగు ఆడియన్స్ కు ఇదే. అక్టోబర్ 10వ తేదీన రజనీకాంత్ వస్తున్నాడు. తనతో పాటు అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫజిల్, రావు రమేష్ వంటి వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు సినిమాలో భాగమవడంతో సినిమాకు వెయిటేజ్ పెరిగింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న వేట్యాన్పై మంచి అంచనాలే కనిపిస్తున్నాయి. అదే రోజు ఇప్పటికే మ్యాడ్, ఆయ్ మూవీలతో వరుస హిట్స్ అందుకున్న ఎన్టీఆర్ బావమరిది నామ్నే నితిన్ శ్రీ 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 రాజావారు మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మ్యాచ్ స్టార్ గోపిచంద్ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ విశ్వం దసరా కానుగ్గా రిలీజ్ కు సిద్ధమవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తూ ఉండడంతో సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 11వ తేదీన సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో మూవీ దసరా స్పెషల్ గా థియేటర్లోకి రానుంది. 11వ తేదీన ఈ మూవీ విడుదల ఉంది. ఇదే రోజు మార్టిన్ మూవీతో అలరించనున్నాడు ధ్రువ. అయితే వరుస సినిమాలతో సందడి చేస్తున్న టాలెంటెడ్ హీరో సుహాస్ దసరా కానుగ్గా జనక అయితే గనక అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దిల్ రాజు సినిమా కావడంతో థియేటర్లు ఎక్కువగా దక్కనున్నాయి. టాలీవుడ్ సైడ్ టాప్ హీరోలు ఎవ్వరూ లేని ఫిలిం ఫెస్టివల్ గా ఈ దసరాను ట్రీట్ చేయొచ్చు. టాలీవుడ్ టాప్ హీరోస్ చేయాల్సిన సినిమాలను పక్కన పెట్టేస్తున్నారా? సీక్వెల్, సిరీస్ సినిమాలకు ఇచ్చిన కాల్ షీట్స్ ని మిగతా సినిమాలకు కేటాయిస్తున్నారా? టాలీవుడ్ లోని ఆ ఇద్దరు హీరోస్ ఎందుకు ఉన్నట్టుండి ట్రాక్ మార్చారు? టాలీవుడ్ లీడింగ్ హీరోలు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడమే పనిగా పెట్టుకున్నారు. కొందరైతే ముందుగా చెప్పిన సినిమాలను కాదని వేరే ప్రాజెక్టులకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. దీంతో అప్పటి వరకు తమ హీరో కంటిన్యూ చేస్తాడనుకున్న సీక్వెల్ ప్రాజెక్టులను తమ హీరోలు వదులుకున్నారని తెలియడంతో అభిమానులు నీరుగారిపోతున్నారు. కార్తీ, సూర్య, రణబీర్ కపూర్ లాంటి అవుట్ సైడ్ హీరోలతో పాటు మన టాలీవుడ్ హీరోలు ఇలా లాస్ట్ మినిట్లో ప్లాన్ బి పేరుతో మరో ట్రాక్ పడుతున్నారు. యానిమల్ రిజల్ట్ తర్వాత యానిమల్ పార్క్ వెంటనే స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కథ కూడా సిద్ధమైపోయిందన్నారు. కట్ చేస్తే సందీప్ రెడ్డి ఇటు స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయాడు. రణబీర్ మిగతా ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నాడు. తాజాగా బన్నీ, సుకుమార్ పుష్ప 3 తాలూకు అప్డేట్ ఇచ్చినట్లే ఇచ్చి దానికి కంటిన్యూటీ ఇవ్వలేనంటున్నారు. ఇక్కడ కథ విషయంలో ఇరువురికి సాటిస్ఫాక్షన్ లేదని తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం పుష్ప 2కు వచ్చే రిజల్ట్ బేస్ చేసుకుని పుష్ప 3కి కథ సిద్ధం చేయాలని అనుకుంటున్నారట. ఈ గ్యాప్ లో ఐకానిక్ స్టార్ అట్లీ, బోయపాటిలతో సినిమాలు చేయొచ్చని తెలుస్తోంది. అలాగే సుకుమార్ మరో 2 హీరోలకు సినిమాలు చేసి పెట్టేలా కనిపిస్తున్నాడు. ఇక బన్నీ తరహాలోనే ప్రభాస్ అడుగులున్నాయి. నిన్నటి వరకు సలార్ 2 ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుందని అనుకున్నాం. గత నెల రోజులుగా యూనిట్ వర్గాల నుంచి ఇదే మాట వినిపిస్తూ వచ్చింది. కట్ చేస్తే నీల్ తారక్తో చేసే సినిమాకే తన డేట్స్ అడ్జస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దానికి రీజన్ గా సలార్ 2 విషయంలో హీరో దర్శకుల మధ్య
క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే కల్కి రిలీజ్ తర్వాత ది రాజా సాబ్ హను రాఘవపూడి ప్రాజెక్ట్తో పాటు డిసెంబర్కు స్పిరిట్తో ప్రభాస్ బిజీ అయిపోతున్నాడు. సలార్ 2 కథ విషయంలో ఇద్దరు ఓ అండర్స్టాండింగ్ వచ్చే వరకు సలార్ 2 స్టార్ట్ అయ్యే సీన్ లేదు. రాజమౌళి, సందీప్ రెడ్డి సినిమాలు రోజుకి రకరకాల వార్తలతో ట్రెండింగ్ లోకి వెళ్తున్నాయి. అందులోనూ వీరి సినిమాల్లో నటించే ఆర్టిస్టుల విషయంలో రూమర్స్ లిమిట్స్ దాటి రౌండ్స్ కొడుతున్నాయి. తమ అప్కమింగ్ సినిమాలపై క్లియర్ కట్ గా ఇద్దరు దర్శకులు అప్డేట్ ఇచ్చేదెప్పుడు? త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లాల్సిన 100 కోట్ల చిత్రాలు ఆడియన్స్ ను ఇప్పటి నుంచే ఎంగేజ్ చేయడం స్టార్ట్ చేసేశాయి. నిత్యం నెట్టింట్లో నానడం కోసం రకరకాల అప్డేట్స్ ఇస్తూ రూమర్స్ పేరుతో ప్రమోషన్స్ ను సంపాదించేస్తున్నాయి. అందులోనూ మొదటి వరకు రాజమౌళి, మహేష్ సినిమా ఇండోనేషియన్ గర్ల్ చెల్సియా ఇస్లాన్ ను తీసుకుంటారని ఎక్కడ లేని హడావిడి చేసేశారు. అయితే ఇప్పటి వరకు చెల్సియా జక్కన్న సినిమాలో ఉంటుందా ఉండదా అనే విషయంపై క్లారిటీ లేదు. రాజమౌళి దానిపై రియాక్ట్ కావడం లేదు. ఇక సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాలో మొన్నటి వరకు కొరియన్ స్టార్ మా డాంగ్ సియోక్ ఉన్నాడని అన్నారు. అతనితో సాలిడ్ ఫైట్స్ ప్లాన్ చేశాడని చెప్పుకొచ్చారు. దీంతో మన కటౌట్ హీరో ప్రభాస్ మా డాంగ్ కు ఎలాంటి ఫైట్లుంటాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, దర్శకుడు స్పిరిట్ మీద మాట్లాడుతున్న ఓవర్ కాన్ఫిడెన్స్ కబుర్లు స్పిరిట్ కు దేశవ్యాప్తంగా మైలేజ్ తెచ్చిపెడుతున్నాయి. ప్రభాస్ ను నీ ఇల్మామ కంటే సందీప్ రెడ్డి ఎలా వాడుకుంటాడా అని ఎదురు చూసేవారు పెరిగిపోతున్నారు. తాజాగా స్పిరిట్ లో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నటిస్తున్నారని తెలుస్తోంది. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ఫిలింలో మరింత మంది స్టార్స్ కనిపించే అవకాశం కూడా కనిపిస్తోంది. దర్శకుడు సందీప్ బ్రదర్ ప్రణయ్ రెడ్డి ఫిలిం స్టోరీ ఎంతో యూనిక్ గా ఉంటుందని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. అటు సినిమా కథాంశమే కొత్తగా ఉంటుందని బాలీవుడ్ వర్గాలు నమ్ముతున్నాయి. ఇక్కడ 1000 కోట్లతో సెట్స్ మీదకు వెళ్లాల్సిన రాజమౌళి సినిమాకు సమాంతరంగా స్పిరిట్ సినిమా హైఫై అప్డేట్ రూమర్స్ తో న్యూస్ మేకర్ అవుతూనే ఉంది. రానున్న రోజుల్లో తెలుగులో వారసత్వ హీరోల డామినేషన్ తగ్గుతుందా? నేటి తరంలో బ్యాక్గ్రౌండ్ లేని హీరోస్ హవా ముందు వారసులు సైడ్ అయిపోతారా? అసలు బ్యాక్గ్రౌండ్ లేని హీరోస్ లో ఎవరికి ఎక్కువ ఫ్యూచర్ స్కోప్ కనిపిస్తోంది? టాలీవుడ్ ఆడియన్స్ ముందు నుంచి వారసత్వం హీరోలకు పట్టం కడుతూనే వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయా హీరోలు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోకుండా తమ ఎఫర్ట్స్ ను కూడా పెట్టుబడిగా పెట్టి కరెక్ట్ స్టోరీస్ సెలెక్షన్స్ తో ఇంతకాలం నెగ్గుకుంటూ వస్తున్నారు. కరెక్ట్ గా ఈ టైంలోనే న్యూ కంటెంట్ తో వచ్చే హీరోలను ప్రేక్షకులు కొంతవరకు ఆదరిస్తున్నారు. కాకపోతే అలా వచ్చే అప్కమింగ్ హీరోలు వరుస హిట్లు ఇచ్చేసరికి కొంతవరకు వారిపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు తెలుగులో సోలోగా వచ్చి ఇలా ఫైట్ చేస్తున్న కథానాయకులు 6 డజన్కు పైనే ఉన్నారు. ఈ విషయంలో మరోసారి సక్సెస్ అయ్యాడు శ్రీ విష్ణు. యువ హీరో సత్యదేవ్ స్పెషల్ రోల్స్ చేసుకుంటూ లాంగ్ టైం నుంచి ఫైట్స్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడిప్పుడే సెలెక్టెడ్ ఫిలిమ్స్ చేస్తూ ప్రామిసింగ్ హీరో అనిపించుకుంటున్నాడు. బ్లఫ్ మాస్టర్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్థతో ఇప్పటికే నటుడిగా ప్రూవ్ చేసుకుని సక్సెస్ అయ్యాడు. గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ ప్రాజెక్టులతో మరో మెట్టు పైకెక్కి తన ర్యాంకింగ్ మెరుగుపరుచుకోవాలని చూశాడు. అవి బెడిచి కొట్టడంతో మళ్లీ కంటెంట్ నమ్ముకొని జీబ్రా లాంటి ఫిలిమ్స్ తో మరోసారి కాంపౌండ్ హీరోలతో ఫైట్ కు దిగాలని చూస్తున్నాడు. ఇక తెలుగు పరిశ్రమకు డైరెక్ట్ ఎంట్రీ ఇస్తే కరెక్ట్ కాదని భావించి వయా బాలీవుడ్ మీదుగా వచ్చిన టైమింగ్ ఆర్టిస్ట్ నవీన్ పోలిశెట్టి తెలుగులో కరెక్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని వెతుక్కున్నాడు. చిచోరెలో హిమాన్షు యాసిడ్ దేశ్ముఖ్ పాత్ర వేసి ఆకట్టుకున్నాడు. ఏ పాత్ర చేసినా వాక్చాతుర్యంతో ఆకట్టుకోవడం నవీన్ ఎసెట్. అందుకే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలో అంతలా నాన్ స్టాప్ డైలాగ్ డెలివరీ చూపించి ఈ హీరో ఎవరు అని ఆడియన్స్ చేత క్వశ్చన్ వేయించుకున్నాడు. ఆ తర్వాత జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలతోనూ సక్సెస్లు చూశాడు. కమింగ్ ఫ్యూచర్ తెలుగులో మాలీవుడ్ పర్ఫార్మర్లకు దీటుగా ఎదగ్గల హీరోగా నవీన్ పోలిశెట్టిని పరిశ్రమ గుర్తించింది. టాప్ హీరోస్ ఒకప్పటిలా ఒకే టైంకి సినిమాలతో వచ్చి క్లాష్ గేమ్ ఆడటం లేదు. ఏం చేసినా ఫ్రెండ్లీ క్లైమేట్ లో 2-3 వారాల గ్యాప్ తో తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. ఇది ఆయా హీరోస్ కి యూజ్ అవుతుందేమో గానీ అభిమానుల ఛాలెంజింగ్ టాస్క్లకి ఛాన్స్ లేకుండా చేస్తుందా? టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరు ఒకే టైంకి వచ్చి గేమ్ బజాయించాలని చూడడం లేదు. ఎంతో తెలివిగా ఒకరితో ఒకరు క్లాష్ కాకుండా కేర్ చేసుకుంటున్నారు. ఒక్క సంక్రాంతిని మాత్రమే ప్రెస్టీజియస్ గా తీసుకుని తాడో పేడో తేల్చుకుంటున్నారు. అక్కడ కూడా పోటీలో మనకు సీనియర్ హీరోలే కనిపిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి ఫైట్ కు టాప్ హీరో మహేష్ బాబు గుంటూరు కారంతో రాగా మిగతా టాప్ హీరోలైన తారక్, ప్రభాస్, చెర్రీ, బన్నీలు ఆ టైంలో కనీసం అటువైపు కూడా చూసే ప్రయత్నం చేయలేదు. రమణగాడికి లైన్ క్లియర్ చేశారు. టాలీవుడ్ టాప్ హీరోలైన చెర్రీ, బన్నీ, తారక్లు కూడా తమ తర్వాత సినిమాల లైనప్ ను ఎంతో జాగ్రత్తగా చేసుకుంటున్నారు.
ఈ రిలీజింగ్ డేట్స్ విషయంలో తమ స్థాయి హీరోలతో క్లాష్ కాకుండా కేర్ తీసుకుంటున్నారు. ఒకవేళ క్లాష్ జరిగితే దానికి తాలూకు రిజల్ట్స్ ను ఆస్వాదించడానికి అభిమానులు సిద్ధంగా ఉన్నా ఆయా హీరోలు అస్సలు సిద్ధంగా లేరు. అందుకని తారక్ నీల్ తో చేస్తున్న సినిమాను ముందు చూపుతో 2026 సంక్రాంతి అని అనౌన్స్ చేశాడు. ఇక వార్ 2ను వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ముందే చెప్పడం ద్వారా మిగతా హీరోలు తమ సినిమాల డేట్స్ ను ప్లాన్ చేసుకుంటారు. ఇక చెర్రీ బన్నీలు కూడా ఏనాడు క్లాష్ అయ్యే పరిస్థితిని రానిలేదు. కాకపోతే ఈసారి 3 వారాల గ్యాప్ తో పుష్ప 2తో గేమ్ చేంజర్ తలపడాలని చూస్తున్నాడు. ఇప్పటికే రిలీజింగ్ డేట్ పై దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు. అంటే జనవరిలో జరగాల్సిన ఫైట్ డిసెంబర్లో జరిగేలా స్కెచ్లు వేసుకుని కూర్చున్నారు. ఒకవేళ ఈ క్లాష్ సీరియస్ గా జరిగితే అది ఆడియన్స్ కు మంచి ఎంటర్టైనర్ గా ఉంటుందేమో గానీ మెగా అల్లు కాంపౌండ్లకు ప్రాబ్లమాటిక్ గా మారొచ్చు. అందుకని ప్రేక్షకులు మరీ ఆవేశపడిపోయేలా కాకుండా ఎవరి డేట్ కు వారొచ్చి ఆఫ్టర్ రిలీజ్ కలెక్షన్ లెక్కలతో ఎవరి విజయంతో సోషల్ మీడియా వేదికగా వారు ఫైట్ చేసుకునేలా చూస్తున్నారు. సో చూసారు కదా, ఇది మల్టీ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.